అందరికీ నమస్కారం. అందరూ కూడా యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అందరూ నమస్కారం ముద్ర. ఒక్కసారి ఓంకారం బాగా ఊపిరి పీల్చండి. రిలీజ్. ఊపిరి పీలుస్తూ బొద్దుసా విడిచిపెడుతూ డౌన్, పీలుస్తూ అప్, విడిచిపెడుతూ డౌన్. ఈ విధంగా 10 సార్లు చేస్తే మన నడుము నొప్పి గట్రా ఉంటే తగ్గుతుంది. ఊపిరి పీలుస్తూ బొత్సెన్స్ అప్, ముందుకు బెండ్ కాకుండా సైడ్కి మాత్రమే. ఊపిరి పీల్చి విడిచిపెడుతూ లెఫ్ట్, పీల్చి విడిచిపెడుతూ రైట్, లెఫ్ట్ రైట్, స్ట్రైట్, రిలీజ్. ఈ విధంగా ఒకసారి ఒక 10 సార్లు చేస్తే స్థితి. అగైన్ 1 స్టెప్ హాఫ్ స్టెప్ లెఫ్ట్, హాఫ్ స్టెప్ రైట్, పీలుస్తూ బోత్ హ్యాండ్స్ అప్, ఊపిరి పీల్చి విడిచిపెడుతూ టర్న్ లెఫ్ట్ సైడ్, పీలుస్తూ స్ట్రైట్, విడిచిపెడుతూ టర్న్ రైట్ సైడ్, స్ట్రైట్ లెఫ్ట్, స్ట్రైట్ రైట్, స్ట్రైట్, రిలీజ్. ఈ విధంగా ఒకసారి ఒక 10 సార్లు చేస్తే మన నడుము ట్విస్టింగ్ అయ్యి నడుము నొప్పి ఉంటే తగ్గుతుంది. నెక్స్ట్ చేతులు నడుము మీద పెడుతూ ఊపిరి పీలుస్తూ స్లోగా అప్, విడిచిపెడుతూ డౌన్, పీలుస్తూ సెంటర్. అన్నీ కూడాను 5 సార్లు చేయాలి. అలాగే పీల్చి విడిచిపెడుతూ బెండ్ లెఫ్ట్ సైడ్, పీల్చి విడిచిపెడుతూ బెండ్ రైట్ సైడ్, సెంటర్. హాఫ్ రొటేషన్, పీల్చి విడిచిపెడుతూ టర్న్ లెఫ్ట్, పీల్చి విడిచిపెడుతూ టర్న్ రైట్, పీల్చి సెంటర్. ఫుల్ రొటేషన్, ఛాతీ గడ్డం తగ్గించండి. ఊపిరి పీలుస్తూ లెఫ్ట్ అప్, విడిచిపెడుతూ రైట్ డౌన్. అలాగే రివర్స్, పీలుస్తూ రైట్ అప్, విడిచిపెడుతూ లెఫ్ట్ డౌన్. రైట్ హ్యాండ్ అప్, టర్న్ అప్, స్ట్రెచ్, విడిచిపెడుతూ బెండ్ లెఫ్ట్ సైడ్, పీలుస్తూ స్ట్రైట్, విడిచిపెడుతూ బెండ్ రైట్. స్లోగా అప్, స్ట్రెచ్, విడిచిపెడుతూ బెండ్ రైట్ సైడ్. ఈ విధంగా ఒక 10 సెకండ్లు ఉండి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. రిలీజ్. 2 చేతులు చిన్ముద్రతో నిటారుగా కూర్చుంటూ కపాలభాతి ముందు చేద్దాం. ఒకసారి ఊపిరి పీల్చి చిన్న చిన్న స్ట్రోక్స్తో బయటికి విడిచిపెడుతూ ఉండాలి. ఊపిరి పీల్చకూడదు. ఎడమ చేయి చిన్ముద్రతో కూర్చోవాలి. కుడి చేయి నాసికా ముద్ర. ఈ 2 వేళ్ళు మడిచి ఈ విధంగా నాసికా ముద్ర పెడుతూ కుడివైపు వేయండి. లోపల ఉన్న గాలిని ఎడమ వైపు స్లోగా విడిచిపెట్టండి. కుడివైపు విడిచిపెట్టండి. ఈ విధంగా ఒకవైపు పీల్చి ఇంకొక వైపు విడిచిపెట్టి మళ్ళీ అటు పీల్చి ఇటు విడిచిపెట్టడానికి నాడీ శుద్ధి ప్రాణాయామం అంటారు. లేదా తేనెటీగలు ఏ విధంగా అయితే ఎగిరినప్పుడు శబ్దం వస్తుందో ఆ విధంగా సౌండ్ చేస్తూ భ్రామరి. ఒక 5 సార్లు చేయటం వల్ల మన బ్రెయిన్, మన మెదడు చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు కానీ మీరు రోజున ఎక్సర్సైజ్, ఆసనాలు, ప్రాణాయామం కానీ చేస్తూ ఉంటే ఎల్లప్పుడూ మీరు ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ వీడియో యోగాంధ్ర మాస్ డెమాన్స్ట్రేషన్ కోసం అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా రూపొందించబడింది. కాబట్టి యోగాంధ్ర మాస్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమంలో ఈ వీడియో మీకు ఉపయోగపడగలదు. ధన్యవాదాలు.